హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు చాలా బాగున్నారని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే నేను మా ఇల్లు అయితే శ్రావణ మాసం వచ్చేసింది కదండి. ఆల్మోస్ట్ శ్రావణ మాసం అయితే అయిపోతుంది. కానీ మాకంటే అంటే వరలక్ష్మి వ్రతం అవేమీ లేవండి. కానీ ప్రతి నెల ఒక నెలకు ఒకసారి అయినా 15 డేస్కి ఒకసారి అయినా ఇల్లు మొత్తం అనేది క్లీన్ చేసుకుంటాం. డీప్ క్లీన్ అనేది చేసుకుంటాం. కానీ ఈసారి కుదరలేదు. ఇంకా నెల అయిపోయింది, ఇంకా కుదరలేదు. ఇక ఎలాగో శ్రావణ మాసం కాబట్టి ఇదైతే లాస్ట్ సండే వీడియో అనమాట. ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి ముందు కాస్త ఫ్రెష్ అప్ అయిపోయాక ఒక కప్పు టీ తాగేసి ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. ఇంకా కళ్ళలోకి, ముక్కులోకి, నోట్లోకి దుమ్ము వెళ్ళకుండా ఇలా మాస్క్ ఇంకా స్పెట్స్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోవాలని ఆల్మోస్ట్ నాకైతే ఆ రోజంతా ఒక 3-4 అవర్స్ పట్టిందండి. ఇంకా నా రూమ్ ఇంకా కిచెన్ అనేది ముందైతే క్లీన్ చేసేసుకున్నానండి. ఈసారి వర్షాలు అయితే చాలా బాగా పడ్డాయండి. ఈ వర్షాలకైతే ఈ పక్కన ఉన్న గోడ అయితే బాగా పాడైపోయిందండి. ఇంకా మాకు ఈ గోడకి తగిలి అయితే ఆనుకొని ఏమి ఇల్లు అయితే లేవండి. సో మాకు పక్కింటి వాళ్ళ గార్డెన్ ఉండడం వల్ల ఇంకా నీరంతా చిమ్మేసి గోడ అంతా చూడండి ఎలా పాడైపోయిందో. చాలా వరకు పాడైపోయిందండి. సో ఇంకా పెయింట్లు కూడా వేయించుకోవాలి. కాకపోతే ఇంకా ఆశ్వీజ నెలలో పితృపక్షాలు ఉంటాయి కదండి, అప్పుడైతే వేసుకుందామని ఊరుకుంటున్నాను. సో క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంకా బెడ్షీట్స్, కర్టెన్స్ అవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ట్రిప్లో కూడా కొన్ని వేసేసాను ఇక్కడ. సో ఇప్పుడైతే ఇవి కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా అయితే రూమ్ అంతా మాప్ కూడా పెట్టేశానండి. మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా బెడ్షీట్ అవన్నీ పరిచేసి ఇంకా మా పాపనైతే ముందు పడుకోబెట్టేశాను. సో తను పడుకున్నాక ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి. ఇంకా అయితే నేను బీరువా అవన్నీ తుడుచుకోవాలి. ఇంకా దుమ్ము అయితే దులిపేశాను, కానీ ఇంకా గుడ్డ పెట్టి అలా తుడిచేస్తే క్లాత్తో బాగా తుడిచిస్తే బాగుంటుందని సో అవన్నీ తుడుచుకుంటున్నాను. సో తర్వాత ఇంకా పాప బొమ్మలు అవి కూడా ఉన్నాయండి, వాటిని కూడా తుడిచి అన్నీ ఒక్కొక్కటి శుభ్రంగా పేర్చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే 2 బీరువాలు అయితే తుడిచేసానండి. ఇంకా టీవీ అవి కూడా తుడిచేసుకున్న తర్వాత ఇంకా సీలింగ్ ఫ్యాన్ ఇంకా మరి స్టాండ్ ఫ్యాన్ అయితే మా ఆయన అయితే తుడిచేస్తానన్నారండి. సో అక్కడికైతే నాకు కాస్త పని తగ్గినట్టు అనిపించిందండి. సో ఇవాళ ఎలాగో సండే కాబట్టి మా ఆయన ఇంట్లో ఉన్నారు కాబట్టి కాస్త హెల్ప్ అయితే చేసేస్తున్నారండి. ఇంకా ఇక్కడైతే పాప మెడిసిన్స్ అన్నీ ఇలా ఒక ర్యాక్లో అయితే సర్దేసుకున్నానండి. సో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే ఇలా కంపల్సరీగా అన్ని మెడిసిన్స్ ఉండే తీరాలి కదండి. సో తన మెడిసిన్స్ వరకు అయితే ఒక ర్యాక్లో ఇలా సర్దేసి పెట్టేసుకున్నాను ఒక సైడ్కి. సో ఇంకేంటంటే సో ఇలా అయితే నీట్గా అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా చాలా వరకు సర్దాల్సి ఉందండి. సో ఇక్కడైతే మా పాప బొమ్మలన్నీ ఇలా పెట్టేసుకున్నాను. చాలా వరకు బొమ్మలు అయితే రూమ్ కాస్త చిన్నది కాబట్టి చాలా వరకు బొమ్మలు బయటే ఉంటాయండి. సో ఇక్కడైతే తనకి ఇష్టమైన కొన్ని బొమ్మలు రెగ్యులర్గా ఆడుకుంటున్న కొన్ని బొమ్మలు అయితే ఇక్కడ ఇలా పెట్టేసి ఉంటానండి. సో ఇక్కడైతే ఇంకా నా డైరీ అనమాట, డైలీ డైరీ ఏదో ఇలా రాసుకుంటుంటాను. ఈలోగా ఈ పనులన్నీ అయ్యేపాటికి ఇంకా మా వదిన గారు అయితే ఇక్కడ అన్నం పప్పు అవి పెట్టేసి ఇంకా కిచెన్ వర్క్ అయితే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసారండి. ఈలోగా పాలు అయితే మరిగిపోయి చూసారుగా, పాల గిన్నె అయితే ఎలాగా పూర్తిగా నల్లగా అయితే అయిపోయింది, మాడిపోయింది అనమాట. సో ఇక్కడ ఇంకా మా పాప పడుకునే ఉంది. తను పడుకుని ఉండగా అయితే నేను ఎంత పనైనా చేసుకోవచ్చు. లేచిపోయిందా, సో ఇంకా పని ఏమి చేసుకోలేము. ఈలోగా ఫ్రెష్ కూడా అయ్యి వచ్చేసానండి. ఈ మధ్య అయితే ఎందుకో నాకు చాలా వరకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందని అనిపిస్తుందండి. సో మీకు ఎవరికైనా ఏదైనా చిట్కా తెలిసి ఉంటే దయచేసి చెప్పండి. సో ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయాక ఇంకా కాస్త టీ అయితే తాగాలనిపించింది. సో కాస్త టీ తాగాక ఇంకా మా పాప అయితే లేచింది. తనకి అన్నం పెట్టేసి తర్వాత మేమందరం కూడా లంచ్ చేసేసి ఇంకా కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం. ఈలోగా మా మరిది గారు అయితే వచ్చారండి. సో తనైతే ఇంకా మాల్కి వెళ్ళారు. వచ్చే ముందు అయితే కాల్ చేశారు మాల్కి వెళ్ళి ఏమేమి తీసుకురావాలి అని. సో కొన్ని అయితే చెప్పాను, అవన్నీ తీసుకుని వచ్చారనమాట. అవన్నీ ఇంకా సర్ది పెట్టేసుకోవాలి. సో అవి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని వాటన్నిటిని కూడా ఇంకా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇవైతే గ్లాస్ జార్స్ అనమాట. ఇవైతే సేల్లో ఉన్నాయి. ఇంకా 99 రూపీస్ ఏమో ఎంతో 4 జార్స్ వచ్చాయి. ఇంకా ఇలాగే ఇంట్లో ఏవేవైతే లేవో కాస్త అవి చెప్పేసి తెచ్చేసుకున్నాం. సో వాటిని అయితే ఇప్పుడు సర్దేసుకుంటున్నానండి.
చాలా టయర్డ్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఈరోజైతే ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకునేసరికి ఇంకా నాకైతే బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా నేను మా వదినలిద్దరు కలిసి చేసుకోగా ఇంకా తొందరగా అయిపోయింది. తొందరగా అంటే పొద్దున్నే 8:30కి స్టార్ట్ చేసామండి. సో మధ్యాహ్నం 2:30 to 45 వరకు ఇంకా మాకు పట్టేసింది అనమాట. ఇల్లంతా డీప్ క్లీన్ అనేది చేసుకునేంత వరకు. సో క్లీన్ చేసుకొని ఇంకా ఇల్లంతా మోప్ పెట్టుకొని ఇంకా ఇలాగే అన్ని తడిగుడ్డ పెట్టుకునేసరికి ఇంకా మాకైతే ఆల్మోస్ట్ 3 అయిపోయిందండి. సో ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఇక్కడి వరకు అయితే వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి.